హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 11.4 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ఏ సూటబుల్ ఐడెంటిటీ అండ్ ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ అన్నాడు. ఈ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి 8 సమ్స్ ఇచ్చాడు. సో వాటికి సూటబుల్ అయ్యేటువంటి ఐడెంటిటీ ఏంటో రాసి దాని నుండి వీటి యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, దీని యొక్క ప్రోడక్ట్స్ అనేది. సో ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, 3k + 4l ఇంటూ 3k + 4l అన్నాడు. సో దీని యొక్క ప్రోడక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి ఇది ఎలా ఉందో. ఇది ఏ, ఇది బి అనుకోండి. సో ఏ = 3k, బి = 4l. ఇక్కడ కూడా సేమ్ ఉంది కదా, 3k 4l. ఏ టర్మ్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ సేమ్ ఉంది. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది, మనకి తెలిసింది ఏంటి, a + b ఇంటూ a + b. a + b ఇంటూ a + b అంటే a + b హోల్ స్క్వేర్ అని రాస్తాం కదా. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది, 3k + 4l హోల్ స్క్వేర్ కదా. సో 3k + 4l హోల్ స్క్వేర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్ కదా, a + b హోల్ స్క్వేర్. సో మరి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² + 2ab + b². ఓకేనా, a + b హోల్ స్క్వేర్ = ఫార్ములా ఏంటి, a² + 2ab + b². ఇక్కడ a ఏది 3k, b వచ్చేసి 4l. సో ఇవి ఇక్కడ రాద్దాము. a² అంటే 3k హోల్ స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇంటూ a అంటే 3k, b వచ్చేసి 4l ప్లస్ b² అంటే 4l హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ 3k హోల్ స్క్వేర్, 3k హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 3² ఇంటూ k². ఓకేనా, 3² ఇంటూ k². 3² అంటే 3 ఇంటూ 3 అని అర్థం కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, 9 అవుతుంది. 9k² ప్లస్ 2 3s 6, 6 4s 24, 24kl ప్లస్ 4l హోల్ స్క్వేర్ అంటే 4² ఇంటూ l² అంతే కదా, 4² ఇంటూ l². 4² అంటే 16, l² అంటే l². ఓకేనా, సో దట్ ఈక్వల్ 9k² ప్లస్ 24kl ప్లస్ 16l². సో ఇది దీని యొక్క ఆన్సర్. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ax² + by² ఇంటూ ax² + by². సో ఇది కూడా సేమ్ ఇంత ముందు లాగానే ఉంది అంతేనా. ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది, ax² ఉంది, ఇక్కడ కూడా ax² ఉంది, దీంట్లో by² ఉంది, ఇక్కడ కూడా by² ఉంది. సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా సేమ్ ఫార్ములా. ఓకేనా, ax² + by² హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఓకేనా, సో ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్ అంతే కదా, a + b హోల్ స్క్వేర్. మళ్ళీ సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి. ఇది a, ఇది b. ఓకేనా, సో a² అంటే ax² హోల్ స్క్వేర్ ప్లస్ 2ab, 2a అంటే ax², b అంటే by² ప్లస్ 2ab ప్లస్ b² కదా, అంటే by² హోల్ స్క్వేర్. ఓకేనా, సో నెక్స్ట్ ఇది ax² హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది రెండింటికి కూడా మనం అప్లై అవుతుంది అంతే కదా. అంటే అప్పుడు a² ఇంటూ x² హోల్ స్క్వేర్, ఇంకొక స్టెప్ రాస్తారు చూడండి, ప్లస్ 2ab ఇంటూ x² y² ప్లస్ ఇది b² y² హోల్ స్క్వేర్. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ a² ఇది ఎలా ఉంది, x² హోల్ స్క్వేర్. x² హోల్ స్క్వేర్ అంటే ఇది a⁴m హోల్ పవర్ n లాగా ఉంది కదా, a⁴m హోల్ పవర్ n. అంటే దీన్ని అప్పుడు ఏమని రాస్తాం, a⁴m × n అని రాస్తాం కదా. ఈ ఫార్ములా ఈ ఐడెంటిటీ ఐడియా ఉంది కదా, a⁴m హోల్ పవర్ n అంటే a⁴m అని రాస్తాం కదా. అంటే ఇక్కడ కూడా సేమ్, అంటే x⁴ అవుతుంది అంతే కదా. 2 ఇంటూ 2 అంటే x⁴ ప్లస్ 2ab x² y² ప్లస్ b² ఇంటూ ఇది కూడా సేమ్ y⁴. ఇది ఆన్సర్. ఓకేనా, సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి, 7d - 9e ఇంటూ 7d - 9e. సో ఇక్కడ కూడా ఇక్కడ ఫస్ట్ టర్మ్ 7d ఉంది, దీంట్లో ఫస్ట్ టర్మ్ 7d, ఇక్కడ సెకండ్ టర్మ్ 9e ఉంది, ఇక్కడ 9e ఉంది, సేమ్ ఉంది. ఒకవేళ ఇది a ఇది b అనుకుంటే ఇది a - b a - b. అంటే అప్పుడు ఏమవుతుంది, a - b ఇంటూ a - b అంటే a - b హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది.
అంటే దీన్ని ఎలా రాయొచ్చు 7d మైనస్ 9e హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a minus b హోల్ స్క్వేర్. ఓకేనా. సో a minus b హోల్ స్క్వేర్, a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఓకేనా. సో ఇది ఫార్ములా a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇది ఇక్కడ అప్లై చేద్దాము. a వచ్చేసి 7d, b వచ్చేసి 9e. ఇప్పుడు a స్క్వేర్ అంటే 7d హోల్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 7d ఇంటూ 9e ప్లస్ b స్క్వేర్ అంటే 9e హోల్ స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ ఇది 7 స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ అంతే కదా, మైనస్ 2 7s 14, 14 9s 14 9s ఎంత అవుతుంది 126 కదా. సో 126 ఇంటూ డిఈ ప్లస్ 9 స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్. 7 స్క్వేర్ అంటే ఎంత 49 డి స్క్వేర్ మైనస్ 126 డిఈ ప్లస్ 9 స్క్వేర్ అంటే 81 ఈ స్క్వేర్. సో ఇది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ వన్ చూడండి, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఇంట్లో ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఎం స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది, ఇది ఏ. ఇక్కడ ఎన్ స్క్వేర్ అనేది సెకండ్ టర్మ్, ఇక్కడ కూడా ఎన్ స్క్వేర్ ఉంది. ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది అంతే కదా. అది ఇక్కడ రాద్దాం. ఇదే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. దీని ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే దేర్ ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇది ఏ ఇది బి అనుకున్నాం కదా. అంటే ఎం స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎన్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా. మళ్ళీ ఇది ఎలా ఉంది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంతే కదా. అంటే ఏ పవర్ ఎంఎన్ అంటే ఎం పవర్ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 అంటే ఎంత 4 కదా. ఎం పవర్ 4 మైనస్ ఎన్ పవర్ 2 ఇంటూ 2 అంటే 4 అంటే ఎన్ పవర్ 4 వస్తుంది. దీని ఆన్సర్ వచ్చేసి ఎంత ఎం పవర్ 4 మైనస్ ఎన్ పవర్ 4. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, 3t ప్లస్ 9s ఇంటూ 3t మైనస్ 9s. ఇది కూడా అలానే ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా. ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ రాద్దాం ఇంకొక స్టెప్, 3t ప్లస్ 9s ఇంటూ 3t మైనస్ 9s ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 3t హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 9s హోల్ స్క్వేర్. ఓకేనా. సో 3t స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9t స్క్వేర్ మైనస్ 81 ఎస్ స్క్వేర్. సో ఇది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో సిక్స్త్ వన్ చూడండి, కేఎల్ మైనస్ ఎంఎన్ ఇంటూ కేఎల్ ప్లస్ ఎంఎన్. ఇది ఏ ఇది బి అనుకుంటే దీంట్లో ఫస్ట్ టర్మ్ సేమ్ ఉంది, సెకండ్ టర్మ్ కూడా సేమ్ ఉంది, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది. అంటే ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది అంతే కదా. సో సేమ్ ఫామ్లో ఇక్కడ అప్లై చేయాలి. కేఎల్ మైనస్ ఎంఎన్ ఇంటూ కేఎల్ ప్లస్ ఎంఎన్ ఈక్వల్ టు ఏ ఇది బి. ఏ స్క్వేర్ అంటే కేఎల్ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎంఎన్ హోల్ స్క్వేర్. ఇది ఎలా రాయొచ్చు కే స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ దీంట్లో సెవెంత్ వన్, 6x ప్లస్ 5 ఇంటూ 6x ప్లస్ 6 ఉంది. ఇది ఎలా ఉంది 6x ప్లస్ 5 ఇంటూ 6x ప్లస్ 6 ఉంది. ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, ఇది ఏ ఇది ఏ. ఫస్ట్ టర్మ్ అనేది సేమ్ ఉంది రెండిట్లలో, కాకపోతే ఈ సెకండ్ టర్మ్ అనేది డిఫరెంట్ ఉంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడేమో 6 ఉంది. ఇది ఎలా ఉంది ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఏఎక్స్ ప్లస్ సి ఈ ఫామ్లో ఉంది. ఓకేనా. సో మరి దీనికి ఫార్ములా ఏంటి ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఏఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ఇంటూ బి ప్లస్ సి ప్లస్ బీసీ. ఓకేనా. ఇది ఫార్ములా.
ఓకే, సో అవి ఇక్కడ అప్లై చేద్దాము. ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది 6x హోల్ స్క్వేర్ అని అర్థం. ఏఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేరే కదా, అంటే ఇక్కడ ఏఎక్స్ ఎంత 6x హోల్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ అంటే 6x ఇంటూ బి అంటే 5 ప్లస్ సి అంటే 6 ప్లస్ బీసీ అంటే 5 ఇంటూ 6. ఓకేనా, సో నెక్స్ట్ 6x హోల్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, అంటే 6 స్క్వేర్ అంటే ఎంత 36x స్క్వేర్ ప్లస్ 6x ఇంటూ 5 ప్లస్ 6 ఎంత 11 కదా, 11 ప్లస్ 5 ఇంటూ 6 అంటే 30. సో దట్ ఈక్వల్ 36x స్క్వేర్ ప్లస్ 11 6 66x ప్లస్ 30. ఓకేనా, సో దీని ఆన్సర్ వచ్చేసి 36x స్క్వేర్ ప్లస్ 66x ప్లస్ 30 అనమాట. సో దీంతో ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.